सलाम वालेकुम सबको भी। आज है सुबह ही बड़े बना लेते हैं। హాయ్ అండి అందరికీ। ఇవాళ టిఫిన్ ఆర్డర్ చేసుకుంటున్నామండి। పనులన్నీ అయిపోయినాయి। మిక్స్ చేసుకొని ఇక అదే జిమ్మే రాతే అలాగే నాకు ఖానా దేలేక ఇలా వేస్తావారండి। అందుకని ఇలా నేను దేవుడు పెడతాను ఇస్తాను। ఇది అయిపోతే ఇంక వంట మొదలు పెడతాము, అన్నీ రెడీ చేసుకుంటాం, చూపిస్తాము। जिम्मे रहते अलग नाम पे खाना दे लेना, उसके वास्ते जल्दी जल्दी काम कर ले। सब बैठ को घराम पहुँच जाओ को सब भी रेडी कर ले, नाश्ते कर ले को आगे सब भी कर लेना। आलू अंडे कुरमा वगैरह खाना बनाना, उसके वास्ते सब भी भाजी भी डालते हैं उसमें। ఎలా వేస్తారు మేము దేవుడి పేరుతో అన్నం ఇస్తున్నాం కదా, దానివల్ల ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అండి। ఉల్లగడ్డ, గుడ్లు, ఇదిగోండి ఆకుకూర అన్నీ వేసి కుర్మా చేస్తాము, బగారా అన్నం। చూసేయండి అందరూ। ఇవైతే అన్నీ తీసి పెట్టుకున్నామండి। ఇప్పుడు ఇవన్నీ తరుక్కోవాలి కడిగి, చేసేటప్పుడు చూపిస్తామండి। ఉల్లగడ్డలు కేజీ తీసుకున్నాము, గుడ్లు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా బగారా రైస్కి। खीर के लिए कास्ते इलायची, बादाम, काजू, ये अंगूर, सूखा अंगूर, సేమియా, చక్కెర, ఇదిగోండి సేమియా కోసం ఇలాచి, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, చక్కెర, సేమియాలు ఇవన్నీ నెయ్యి పోసి వేయించుకోవాలండి। సేమియాలు వేయించుకోవాలా, ఇవన్నీ నెయ్యిలో వేయించుకోవాలా। చేసాక చూపిస్తా। ఇవ్వండి పాలు, సేమియాలోకి పాలు। గడ్డలు ఉడికిపోయినాయి, గుడ్లు ఉడికిపోయినాయి, చల్లారికి పెట్టేసామండి। కడిగేసుకొని ముందు నీళ్ళలో వేసి పెట్టుకున్నామండి। తర్వాత నీళ్ళు కాగాక వేయాలి, ఏంటంటే పగ్గుళ్ళు వస్తాయి కదా, అందుకని నీళ్ళు బాగా తెల్లేటప్పుడు మేము ఉప్పేసి గుడ్లు వేసేస్తాం, ఉడికిపోతాయి। అప్పుడు పగుళ్ళు కూడా రావు, చూడండి శుద్ధంగా। అంటే చల్లనీళ్ళు వేసామంటే కొన్ని పగుళ్ళు ఉన్నాయి అనుకోండి, అవి బయటకు వచ్చేస్తాయి। అదే ఉడికి నీళ్ళలో వేస్తే ఏమి రావు, చూడండి నీట్గా ఉన్నాయి। కొబ్బరి కూడా కరిగి పెట్టాము కుర్మాలోకి। ఈ మిక్సీ పట్టి కుర్మాలో పాలు పోసుకుంటాం। అన్నీ రెడీ అవుతున్నాయండి, బయట కోస్తా ఉన్నాం। ఎర్రగడ్డలు, టమాటాలు అన్నీ ఈ సేమియాలకి ప్రిపేర్ చేసుకోవాలా। తీపి కూడా ఇవ్వాలి కదండి, ఏమేం చేసినా తీపి కూడా ఇస్తామండి, అందుకని తీపి చేస్తాం। పండుగలకు కూడా ఇంకా రంజాన్ నెల, రేపు నెలలో రంజాన్ నెల వస్తుంది కదా, ఇంకా తీపులతో మొదలవుతుంది। ఇంకా మేట నుంచి షాహీనా కిచెన్ అండి, ఉత్తి షాహీనా బాగలేదని షాహీనా కిచెన్। మా కోడల పేరు షాహీనా। అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి। ఇదిగోండి బాదం, జీడిపప్పు, కిస్మిస్లు అన్నీ వేయించేసాను। ఇప్పుడు సేమియా వేస్తాను। ముందు తీర్చే మొదలు పెట్టాలి కదండి, అందుకని ముందు సేమియాలు వేయాలి।
తర్వాత మనం కూర బగారా వేసుకోవాలి. పక్కన నీళ్ళు వేసుకున్నాము, ఇలాచి ఇవన్నీ వేసేట నీళ్ళు కావాలి. పాలు చల్లారి కాసి పెట్టేస్తాను. సేమ్యాలు ఎర్రగా వచ్చేలా పెడతాను. ఇదేనండి ఫస్ట్ అది మా ఛానల్లో అలా పెట్టుకుంది, అందుకని ఇది కూడా పెడుతున్నాను. నేను ఇంట్లో మంచిగా పిల్లలకి కావాలన్నా చెప్తుంటాను. అలా నాకు అన్నం ఇస్తాను అనుకుంటాము, అప్పుడు ఈ అన్నం చేసిస్తాము. 5 గిన్నెలు అనుకుంటే 5 గిన్నెలు, అలా 5 గిన్నెలు అనుకున్నాండి. అందుకని అలా పెడుతూ వచ్చేస్తాము. खीर रेडी हो गया, अब काजू डालेंगे. ఇదిగోండి పాయసం రెడీ అవుతుంది. పాలలో వేసేసాము. ముందు నీళ్ళు పెట్టుకున్నాము పక్కన, దాంట్లో సేమ్యాలు వేసేసి ఉడికాక దీంట్లో వేసేసాం పాలు. ఇప్పుడు జీడిపప్పులు బాదము అన్నీ వేసేసాం. ఎలా చేస్తామండి, దేవుని తీసుకొచ్చుకుంటా ఉన్నాం కదా, అందుకని ఎలా తీర్తో మొదలుపెడతాం. ఇప్పుడు తీర్చి చేసేసాం కాబట్టి ఇప్పుడు బగారా రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాము. ఇది పక్కన పెట్టేస్తాం. చూడండి రెడీ అవుతుంది. ఇది మన స్టైల్లో సేమియా పాయసం అండి. ఇప్పుడు చేసుకుంటాము. పలసంగా చేసుకుంటే దీంట్లో సాగుదానా వేయలేదండి, ఉత్తి సేమ్యాలతో చేసాం. సాగుదానా వేసుకుంటే సలవ, ఈసారి సాగుదానాతో చేస్తా. ఇవన్నీ మేము తీపి దానికి పాలు డబ్బలు వేయండి, తీపి దానికి వాడతాము. ఇవి కూడా దీనికి సపరేట్గా ఉంటాయి, చాలా ఉన్నాయి లేదు, అన్నీ డబ్బలు ఉంటాయి. అవి స్వీట్లు వాడేటప్పుడు వాడుకుంటాం. ఇదిగోండి బగారా రైస్. ఇవాళ నుంచి వంటలు చాయ్ నాకు కిచెన్లో చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు చెప్పడం రాదు, ఏదో ఒకటి చెప్పేస్తున్నా, ఏమనుకోకండి. మా కోడలు ఛానల్కి సపోర్ట్ చేయండి. మంచి మంచి రెసిపీలతో మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను. ఇవ్వండి పట్ట మొగ్గ. చూడండి సన్నగా కలుపుకున్నాము. ఇవ్వండి కూరకి దీంట్లో పెట్టాలి. పక్కన ఉల్లగడ్డ కోడిగుడ్డు కుర్మా.
ఇవన్నీ ఈ కుర్మాలోకి రెండు పక్కన పక్కన పెట్టేసాము, రెండు ఒకేసారి అయిపోతాయి. అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. మన ఇంట్లో నేను చేసుకోవాలంటే అవసరం లేదు. అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అంటే వంటలు తొందరగా అయిపోతాయి. కొత్తిమీర, పుదీనా అన్నీ వేస్తాం. ఇదిగోండి ఉల్లిపాయలు ఎర్రగా కాయిపోయి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాను. ఇదిగో చూడండి ఎర్రగా కాయిపోయిందా. ఉల్లిపాయలు బాగా గొడ్డ రంగులో వచ్చేసింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాను. ఐదండి ఎందుకంటే 2.5 కేజీ బియ్యం ఉంది, అందుకని 5 స్పూన్లు పెద్ద స్పూన్లు అన్నట్టు. ఇవ్వండి పసుపు వేస్తున్నాం, కొంచెం కలర్గా ఉండేది. మా ఇంట్లో తెల్లగా ఉంటే నచ్చదండి, కలర్గా ఉండాలి, అందుకని ఇదిగో ఇది కూడా కుర్మాది ఉల్లిపాయలు ఎర్రగా అయిపోయింది. ఎర్రగా అయిపోయింది. దీంట్లో కూడా అల్లం పేస్ట్ వేసారు. రెండు స్పూన్లు అండి నిండా అల్లం పేస్ట్. కుర్మాలో ఉప్పు పట్టదు. జర పానీ పడదు. ఇదిగోండి 2 స్పూన్ల కారం. पानी बाहर ले गया था।
మసాలా అయితే కాగిపోయినాయి, నెయ్యి పోసేస్తున్నాం. బగారా రైస్ కాబట్టి ఒక గ్లాస్ బియ్యం అయితే ఒకటిన్నర నీళ్ళు పోసుకుంటాం. మిస్ అయిపోయానండి, దీంట్లో ఆకుకూర కూడా వేద్దాం అనుకున్నాం, సిరియాకు కొలిసి పెట్టుకున్నాము. అంటే కారం వేయకూడదంట, తెల్లగా చేయాలంట మా కోడలు, అందుకని ఇప్పుడు ఈసారి చేస్తాం. ఇప్పుడు కుర్మాలో కారం వేసేసాను, ఉల్లగడ్డలు, గుడ్లు కుర్మా. కొబ్బరిపాలు వేస్తాం, కుర్మాలో కొబ్బరిపాలు వేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి పాలు పోసేస్తున్నా, ఎప్పుడు పచ్చి పాలే కదా పోస్తా. దమ్ ఇచ్చేసాను, కూర కూడా అయిపోయింది. బరువుకి ఇది పెట్టామండి, అయిపోతే అన్నీ ఒకేసారి చూపించేస్తాను. దమ్ అయిపోయింది, అన్నాము తీసేస్తున్నాము. अरे आज बना ले सो अलग नाम को खाने ఇదిగోండి బగారా రైసు, ఆలు, గుడ్లు కుర్మా, పాయసం रेडी है। आज क्या मम्मी स्पेशल कई के बारे में बनाए हमें आज जुम्मेराते अल्लाह नंप देने वस्ते इवाళ దేవుని పేరుతో ఇచ్చేదాన్ని చేసామండి. ఈ బగారా రైసు, ఆలు, కోడిగుడ్లు కుర్మా చేసాం, పాయసం. ఒక 5 మందికి ఇవ్వాలని చేశాను. ఈరోజు మేము చేసుకున్న వంటలు ఇలాగా పార్సల్ కట్టి పెట్టాము. 5 పార్సళ్ళు 5 మందికి ఇస్తామని చెప్పుకున్నాము బయట పేదవాళ్ళకి. అవి పనిచేసి ఆ తర్వాత మా అత్తమ్మ వాళ్ళు అన్నం తింటున్నారు. ఈ బేస్తవారము మేము అన్నం పంచుతామని చెప్పుకున్నాము. అలాగే ఈరోజు మా పండగ కూడా 2 కలిసి వచ్చేసాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు నుంచి మార్చామండి మా కిచెన్. ఈరోజు నుంచి అందరూ సపోర్ట్ చేయండి మాకు. మా వీడియో మీకు నచ్చితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.